ఈ అమ్మాయి ఎంతో బాధపడిపోతుంది. అది చెప్పేస్తా సార్కి, నేను త్వరగా డిశ్చార్జ్ అయిపోతానని చెప్పి సార్కి చెప్పేస్తాను. 3 months నుంచి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రేజీ చెర్రీ బాయ్ ఛానల్లో చాలా మంచి కామెడీతో వచ్చాము, డిఫరెంట్ కామెడీతో వస్తున్నాం, చేయబోతున్నాం అన్నట్టుగా తీసుకున్నాం. పని చేసుకోవచ్చు, నీ వర్క్ ఆపుకోవాల్సిన అవసరం అంటూ ఏముండదు. కాకపోతే పూర్తి జాగ్రత్త ఈ లెగ్ మీద మాత్రం ఉంచి నువ్వు ఏం పనైనా చేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పాడు. అండ్ త్వరగా తగ్గిపోద్దని అయితే నమ్మకం నాకు ఉంది. అట్ ద సేమ్ టైం 14 days తర్వాత కుట్లు ఏవైతే ఉన్నాయో అవి తీపించుకోవడానికి రమ్మన్నాడు. అండ్ ఆ సార్తో ఒక వీడియో తీసుకోవాలని, అండ్ సర్వీస్ చేసేదానికి ఈ రోజైనా వస్తే బాగుంటుంది. వస్తే మాత్రం ఆ సార్ని మీకు చూపిస్తాను. చాలా లైక్ అతని ఏజ్ ఎట్లా 52+ వరకు ఉంటుంది, లైక్ ఉన్నా కూడా ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ నీట్గా చెప్పేలాగా చాలా బాగుంది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. సో డాక్టర్ గురించి నాకు చాలా బెటర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఎంతో బాధపడిపోతుంది. మీరు మీ కామెంట్స్ రూపంలో మీరు మాకు సపోర్ట్ తెలుపుతున్నట్లుగా ఈ అమ్మాయికి సపోర్ట్గా ఉండండి, నాకు కాదు. అండ్ నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ పిల్లకి సపోర్ట్గా ఉండండి. నేను సర్జరీ చేసుకున్నప్పుడు త్వరగా రికవర్ అవ్వడానికి ఇతను పక్కన సపోర్ట్ ఉన్నాడు, నాకు ధైర్యం చెప్తూ. బట్ ఇతను ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాల్సిన టైంలో నేను బాధపడుతుంటే ఇతనికి సపోర్ట్ నేను ఎలా ఇవ్వాలి నాకు ఏం కాలేదండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ బెడ్ మీద ఉండడం వల్ల అట్మాస్ఫియర్ ఇట్ క్రియేట్ అయింది. ఇదేం లేదు, నేను తొందరగా చెప్పేస్తా సార్కి, నేను త్వరగా డిశ్చార్జ్ అయిపోతానని చెప్పి సార్కి చెప్పేస్తాను. లైట్ ఫేస్ మీద లేదు, లైట్ ఇంకా తిప్పు. సో త్వరగా డిశ్చార్జ్ అయిపోతాను సార్కి చెప్పేస్తాను. సో నాకు అనుగుణంగా నాకు నచ్చినట్లుగా కొన్ని స్టెప్స్ ఏమో చెప్పి పంపించేయమని చెప్తాను. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోయి వీడియో చేస్తామండి. ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో హాస్పిటల్ అసలు 3 months నుంచి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే మా ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మళ్ళీ మేము రీచ్ అవ్వడం కోసం మళ్ళీ డబుల్ వర్క్ 4 times వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేయడానికి రెడీ, కానీ మీకు దిష్టి పెట్టారు, సో మీరు నాశనం అయిపోయారు, మీరు అట్టర్ అయిపోతారు అందుకే అయిపోయారు అని. సో దిష్టి పెట్టారని జాలి చూపిస్తున్నారా, దిష్టి తగిలింది మీకు మంచిదే, ఇప్పుడు మీరు అయిపోయారు అనుకుంటున్నారు అనేది వాట్ ఎవర్ వాళ్ళు అర్థం చేసుకునే బట్టి ఉంటుంది. నా వరకు అయితే గుడ్ టైం బ్యాడ్ టైం అచ్చు బొమ్మ ఈరోజు. అతను వచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ స్మాల్ క్లిప్ సార్. హ్యాపీ కంఫర్టబుల్ సార్. ఎక్కువ టైట్ ఏమి ఊరికే అంతే అర్థమైందా సార్. రైట్ షార్ట్స్ వేసుకోవచ్చు అంటే ఊరికే ఊరికే పేరుకి వేలు పెట్టచ్చు కింద చేతులతో. నువ్వు ఈ కాలు లేపినప్పుడు ఎంగే కదా చేతులతో మనం నడిచేయచ్చు. ఇక్కడ ముందుకు వెళ్ళిపోకూడదు, బట్ యూ హ్యావ్ టు బి జస్ట్ అంతే. ఓకేనా? రైట్, గెట్ వెల్ సూన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెర్రీకి ఫిజియోథెరపీ కోసంగా కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు. వాటిని చేసిన తర్వాత ఈ బెల్ట్ అనేది కంపల్సరీ అన్నారు. సో ఈ బెల్ట్ తీయడం అనేది చాలా జాగ్రత్తగా చేస్తుంటాను, బికాజ్ నేనే సెన్సిటివ్. ఇంకా చెర్రీకి ఏది చేసినా కూడా ఇంకా సెన్సిటివ్గా చేస్తూ ఉంటాను, ఎక్కడ నొప్పి తగులుతుందో అని. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఎంతో బాధపడిపోతుంది. మీరు మీ కామెంట్స్ రూపంలో మీరు మాకు సపోర్ట్ తెలుపుతున్నట్లుగా ఈ అమ్మాయికి సపోర్ట్గా ఉండండి, నాకు కాదు. అండ్ నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ పిల్లకి సపోర్ట్గా ఉండండి. నేను సర్జరీ చేసుకున్నప్పుడు త్వరగా రికవర్ అవ్వడానికి ఇతను పక్కన సపోర్ట్ ఉన్నాడు, నాకు ధైర్యం చెప్తూ. బట్ ఇతను ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాల్సిన టైంలో నేను బాధపడుతుంటే ఇతనికి సపోర్ట్ నేను ఎలా ఇవ్వాలి నాకు ఏం కాలేదండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ బెడ్ మీద ఉండడం వల్ల అట్మాస్ఫియర్ ఇట్ క్రియేట్ అయింది. ఇదేం లేదు, నేను తొందరగా చెప్పేస్తా సార్కి, నేను త్వరగా డిశ్చార్జ్ అయిపోతానని చెప్పి సార్కి చెప్పి పంపించేయమని చెప్తాను. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోయి వీడియో చేస్తామండి. ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో హాస్పిటల్ అసలు 3 months నుంచి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోయాయి.
అట్ ద సేమ్ టైం ఏదైతే మా ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మళ్ళీ మేము రీచ్ అవ్వడం కోసం మళ్ళీ డబుల్ వర్క్ 4 times వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతా బాగానే ఉంటుందండి, తొందరగా వచ్చేస్తాం. త్వరగా మళ్ళీ ఆల్రెడీ నేను స్కెడ్యూల్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇలా కనపడిన ఆ వీడియోస్లో నేను మంచిగా వీడియోస్లో నేను బాగానే చేసి షూట్ చేసేసుకొని అప్లోడ్ చేసి స్కెడ్యూల్ పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. 3 to 4 days కూడా ఎక్కడ 1 day కూడా గ్యాప్ ఇవ్వకూడదు. కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా మంచి కంటెంట్ని ఇవ్వాలని చెప్పేసి అండ్ మేము మొగుడ్స్ వర్సెస్ వెల్లం 2.0 అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. అందులో క్రేజీ చెర్రీ బాయ్ ఛానల్లో చాలా మంచి కామెడీతో వచ్చాము, డిఫరెంట్ కామెడీతో వస్తున్నాం. అండ్ కొత్త కామెడీని ఎక్కడో మనం ఎక్కడి నుంచి తీసుకున్న లూపులు కాదండి. అండ్ మన ఓన్గా మన దగ్గర పుట్టిన కంటెంట్ అన్నట్టు గొప్పగా మంచి చేయబోతున్నాం అన్నట్టుగా తీసుకున్నాం. అవి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సర్వీస్ ఎంత బాగున్నానంటే ఈవెన్ వార్డ్ బాయ్ దగ్గర నుంచి డాక్టర్ వరకు మోస్ట్లీ నేను 100% సాటిస్ఫైడ్ అయ్యాను. కాబట్టి మళ్ళీ ఇక్కడికి లైక్ చిన్న ప్రాబ్లం వచ్చినా మా అమ్మకి బాగాలేకపోయినా మోస్ట్లీ ఇక్కడికే రావడానికి మేము ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అనమాట. సో మాకు ఆల్ గుడ్. ఇప్పుడు నేను చాలా తక్కువ టైంలోనే వెళ్తున్నాను. అన్ఫార్చునేట్లీ సార్ మీరు మళ్ళీ అనేది చెప్పలేదు. సిక్ కావద్దు, హెల్దీగా ఉండాలి. అవునవును, బట్ క్యాజువల్గా రావాలి తప్ప పేషెంట్గా రావద్దు అని మా కోరిక. బట్ ఐ లైక్డ్ యువర్ సర్వీస్. అంటే చాలా బాగా ఇష్టపడుతున్నాను మేము. సర్వీస్ చాలా బాగుంటేనే కదా లైక్ ఎక్కడికైనా కావాలని వెళ్ళాలని కాదు. ఇప్పుడున్న మేమున్న పరిస్థితికి ఎవరు విసుక్కోకుండా మా పెయిన్ని వాళ్ళు అర్థం చేసుకొని మా పెయిన్ని నీట్గా దానికి తగ్గట్టుగా ఈ టైంకి యూజువల్గా ఒక టైం స్కెడ్యూల్ అని పెట్టుకొని ఆ టాబ్లెట్స్ కావచ్చు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే ఎవరూ లేకపోయినా పేషెంట్ ఒకటే ఉన్నా కూడా ఇక్కడున్న మొత్తం టీం ఎవరైతే ఉన్నారో ఆ సర్వీస్ ఇవ్వడం అనేది మాకు చాలా బాగుంది. సో మాకు చాలా హ్యాపీ. ఓకేనండి, మళ్ళీ రావాలని కాదు అండ్ ఉన్నప్పుడు మాత్రం చాలా గొప్పగా మళ్ళీ రండి, కానీ పేషెంట్ గా మాత్రం కాదు. ఖచ్చితంగా ఫ్రెండ్ గా రండి. ఖచ్చితంగా నాట్ యాస్ ఎ పేషెంట్, యు షుడ్ బి హెల్తీ. అండ్ చెర్రీకి డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఇలా వాకింగ్ చేపిస్తూ ఉంటాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ. చెర్రీ అనుకున్నట్లుగానే ఈ రోజు డిశ్చార్జ్ అయిపోతున్నాం. బట్ చెర్రీ అయితే అడగలేదు డాక్టర్ని. చెర్రీ పొజిషన్ చూసి చెర్రీ యాక్టివ్గా ఉన్నారని డాక్టరే డిశ్చార్జ్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్ హెడ్ కానీ అక్కడున్న టీం అంతా కూడా చెర్రీకి చాలా మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. నిజంగా అక్కడ వాళ్ళందరూ తీసుకున్న కేరింగ్కి చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటాం ఇద్దరం. ఫైనల్లీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చేసాం. చెర్రీకి ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంక నుంచి చెర్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో కూడా. థ్యాంక్ యూ గైస్, బాయ్.